అందరికీ నమస్కారం. నేను మీ అనుపమ. ఈరోజు వరలక్ష్మి వ్రతము అలాగే శ్రావణ పుత్రద ఏకాదశి రెండు సందర్భాలు కలిసి వచ్చినటువంటి కాలం కాబట్టి రోజు కాబట్టి విశేషించి వరలక్ష్మీదేవిని విశేషంగా పూజించండి. వినాయకుడి శతనామావళి అష్టోత్తర శతనామావళితోటి మొదలుపెట్టి వరలక్ష్మీదేవిని అష్టలక్ష్మిలో ఒక్కో లక్ష్మికి ఒక్కొక్క అష్టోత్తర శతనామావళి ఉంటుంది. అలాగే వరలక్ష్మీదేవికి అష్టోత్తర శతనామావళి ఉంటుంది. వినాయకుడి అష్టోత్తర శతనామావళి చదివిన తర్వాత వరలక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి చదివి ఇక సీమంతుని కథ గురించి తెలుసుకోవాలి. ఏ విధంగా మగధ దేశంలో కుండినము అనేటటువంటి గ్రామంలో ఒక బ్రాహ్మణ స్త్రీ సీమంతుని దేవి అత్తమామలకు భర్తకు ఏ విధంగా ఉపచారాలు చేసి గయ్యాలిగాక మితముగా ప్రియంగా భాషిస్తూ చక్కగా తెల్లవారుజామునే లేచి పనులు కాలకృత్యాలు అన్ని తీర్చుకొని చక్కగా దేవతారాధన చేసి అందరితోనూ చక్కగా సఖ్యంగా ఉంటూ ఇక ఏ విధంగా మంచి కోడలిగా మంచి భార్యగా పేరు తెచ్చుకుంది. అదే కాకుండా తనతో పాటు అందరూ బాగుండాలి అనేటటువంటి స్వభావం ఉన్నటువంటి స్త్రీ శ్రీమంతిని దేవి. అందువల్లనే వరలక్ష్మీదేవి తనంతట తానే కల్లో సాక్షాత్కరించి ఇక శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్ల పూర్ణిమకు వచ్చేటటువంటి అంటే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి రెండవ శుక్రవారము పూర్ణిమకు ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని చెయ్యి, నీ కోరికను తప్పకుండా తీరుస్తానని మరి అమ్మవారు సాక్షాత్కరించి దీవించడము, అభయం ఇవ్వడము ఇవన్నీ కూడా సీమంతుని కథలో మనం చూస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా చదవండి. చక్కగా అమ్మవారిని కలశంతో ఆరాధించండి. బియ్యం పోసి మర్రి, జువ్వి, రావి, గరిక ఇటువంటి ఏవి దొరికితే మీకు పత్రి వాటితోటి పూజించండి. పూలతోటి అలంకరణ చేయండి. పండ్లు మీకు దొరికిన పండ్లు నివేదించండి. పొంగలి లేక పాయసము వండండి. అలాగే తప్పకుండా తోరణాన్ని ముడివేసుకోండి. 9 సూత్రాలు అంటే 9 సార్లు ముడివేసినటువంటి సూత్రాన్ని ఆ యొక్క తోరణాన్ని ముడివేసుకోండి మీ చేతికి. అలాగే ఇక పూర్ణం బూరెలు 9 వాయనంగా సమర్పించాలి. బ్రాహ్మణులకు కానీ మరి ఎవరు లేని పక్షంలో మరి అందుబాటులో లేని పక్షంలో తల్లి వాయనం అని ఉంటుంది, తల్లికి కూడా సమర్పించవచ్చు. ఇక అందరికీ ముత్తైదువులకి వాయన తాంబూలాలు ఇవ్వండి. కుంకుమ, పసుపు, అక్షతలు, గంధము ఇలా చీరలు మీ శక్తిని అనుసరించి ఇవ్వండి. పువ్వులు, పండ్లు ఇలా. ఏ శక్తి లేనప్పుడు ఇక వరలక్ష్మీదేవినే అన్ని శక్తులుగా అన్ని ముత్తైదువులుగా అందరి ముత్తైదువుల్ని ఆమెలో చూసుకోండి. మీ కష్ట నష్టాలు సుఖ దుఃఖాలు అన్ని ఆమెతోటి పంచుకోండి. తప్పకుండా మరి ఆమె మీ ప్రార్థన మన ప్రార్థన వింటుందని ఆశిస్తూ అందరికీ మరొకసారి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. అలాగే పుత్రద ఏకాదశి శుభాకాంక్షలు.